మళ్ళీ ఒకసారి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ చిచ్చు పెట్టేశాడు. ప్రసంగం మొదలు పెట్టడంతోనే వివాదంతో స్టార్ట్ చేశాడు. దీంతో సభలో గందరగోళం ఏర్పడి స్పీకర్ సభను వాయిదా వేశాడు. 2017లో చైనా డోక్లాం లో చేసిన ఘర్షణ పరిణామాల గురించి, గల్వాన్ లోయలో జరిగిన పరిణామాల గురించి గతంలో ఆర్మీ చీఫ్ గా పనిచేసిన జనరల్ నరవానే గారు ఒక పుస్తకాన్ని రాస్తూ ఉన్నారు. ఆ మెమోని ఒక మ్యాగజైన్ కోట్ చేస్తే ఆ మ్యాగజైన్ లో రాసిన విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు. జోకింగ్ విషయం ఏంటి అంటే, ఒక దేశానికి అధ్యక్ష పదవి పోటీలో ఒక పెద్ద మనిషి ఏమీ ఆలోచించకుండా చిన్న పిల్లల్లా విచక్షణ రహితంగా ప్రచురితం అవ్వని పుస్తకం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, చైనా భారత్ భూభాగంలోకి వచ్చేసింది, ఆక్రమించేసుకుంటుంది, అక్కడ నిర్మాణాలు కూడా స్టార్ట్ చేస్తుంది అంటున్నాడు. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నది పీఓకే, పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇది ఎప్పుడు అంటే 1947-48 కాలంలో జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. రెడ్ కలర్ లో ఉన్నది ఆక్సాయ్ చిన్ ప్రాంతం, ఇది చైనా ఆక్రమించేసుకుంది. 1962లో చైనా మీద భారత్ ఓడిపోయింది, మన ప్రాంతాన్ని వాళ్ళు తీసేసుకున్నారు. ఇది ఎప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ టైంలోనే. పైన రెడ్ కలర్ లో ఉన్నది సెక్స్గమ్ వ్యాలీ. ఈ సెక్స్గమ్ వ్యాలీని 1963లో పాకిస్తాన్ వాడు మన ప్రాంతాన్ని చైనాకి దానం చేశాడు. వాటి మధ్యలో ఉన్న ఈ ప్రాంతం సియాచిన్ గ్లేషియర్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈ ప్రాంతాన్ని అసలే వదులుకోవద్దు అని మనోస్థైర్యంతో -53°C లో ఎముకలు విరిగిపోయే పరిస్థితి ఉన్నా కూడా ఆ ప్రాంతానికి వీళ్ళు బానిస అవ్వడం కాదు, ఆ ప్రాంతమే వీళ్లకు బానిస అయ్యేలాగా ఆ వెదర్కి వాళ్ళ బాడీని అలవాటు చేసుకుని టైం వ్యత్యాసం లేకుండా మన భూభాగాన్ని కాపాడుతున్నారు. ఇప్పుడు చైనా ప్లాన్ ఏంటంటే, అటువైపు నుండి పాకిస్తాన్, ఇటువైపు నుండి చైనా, ఇక్కడి వరకు భరతమాత మెడలు కట్ చేయాలని ప్లాన్ వేసింది. అదే ప్లాన్ లో భాగంగా ఆక్సాయ్ చిన్ ప్రాంతం నుండి మన భారత్ లోకి చొరబడే ప్రయత్నంతో వాళ్ళకంటే ముందే మన భారత్ ఆర్మీ అలర్ట్ అయి ఆ పైన ఉన్న ఎత్తైన అతి ముఖ్యమైన ప్రాంతాన్ని రాత్రికి రాత్రే 1-2 గంటల వ్యవధిలోనే ఆక్రమించేసుకున్నాం. గురు హిల్, బ్లాక్ టాప్, మాల్దోహట్, మగర్ హిల్, రెచిన్లా, రెజాంగ్లా, మకాపురి ఇలాంటి ప్లేస్లను మొత్తం ఆక్రమించేశారు. ఒకవేళ ఈ ఎత్తైన ప్రదేశం చైనా చేతిలోకి వెళ్ళిపోతే భారత్ లోని లోతట్టు ప్రాంతాలకి ఈజీగా చొరబడతారు. కానీ వారి ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు మనమే ఎత్తైన ప్రదేశాన్ని ఆక్రమించేసి వారి లోతట్టు ప్రాంతాన్ని అబ్జర్వ్ చేసే పరిస్థితికి వచ్చేసాం. అంతా జరగబోయే ముందు మన భారత ఆర్మీ రాజ్నాథ్ సింగ్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలని అడిగితే, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి అని చెప్పి రూల్స్ మొత్తం వాళ్ళకి వదిలేశారు. సెక్స్గమ్ వ్యాలీకి దగ్గరగా ఉన్న ఈ సియాచిన్ గ్లేషియర్ ని పాకిస్తాన్ కి ఇచ్చేసేయాలనే ప్లాన్ తో అప్పటి యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో 2006లో ఈ సియాచిన్ గ్లేషియర్ ని మౌంటైన్ ఆఫ్ పీస్ కింద ప్రకటించాలి అని చెప్పి అక్కడ ఉన్న ఆర్మీ మొత్తం వెనక్కి వచ్చేసేయండి అని ప్రతిపాదన చేసి, ఆ ప్రతిపాదన ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసరికి అప్పటి ఆర్మీ చీఫ్ జేజే సింగ్ గారు ఒక దేవుళ్ళ దాన్ని అడ్డుకున్నారు. కాబట్టే సియాచిన్ గ్లేషియర్ ఇంకా మన చేతుల్లో ఉంది. 2008లో కూడా దౌలత్ బేగ్ ఓల్టీ ప్రపంచంలోనే ఎత్తైన ఎయిర్ స్ట్రిప్. 1962లో దాన్ని మూసేసి మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత అంటే 2008లో ఎయిర్ కమాండ్ చీఫ్ గా ఉన్న ఒక వ్యక్తి పీకే బార్బరా ఆ ఎయిర్ స్ట్రిప్ ని ఎలాగైనా సరే ఓపెన్ చేయాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే సైన్యాన్ని వేసుకుని వెళ్లి మరి స్వయాన తానే ఓపెన్ చేశారు. ఇది గవర్నమెంట్ చేసిన సాహసం కాదు, ఒక సైన్యం చేసిన సాహసం. పీఓకేని వదిలేసిన కాంగ్రెస్ పార్టీ, ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని వదిలేసిన కాంగ్రెస్ పార్టీ, సియాచిన్ గ్లేషియర్ మనకు అవసరం లేదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, దౌలత్ బేగ్ ఓల్టీ రోడ్ మనకు అవసరం లేదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఇంచు భూమి కూడా వదలకుండా పట్టుబట్టి కూర్చున్న ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నారు రాహుల్ గాంధీ.